హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. కనకాంబరం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈ కలరు చాలా బాగున్నాయి. ఈరోజు కొన్ని టేబుల్ రోజ్ ఫ్లవర్స్ విప్పినాయి. పింక్, ఇవి చిన్న కొమ్మ పెడితే చాలు చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. డైలీ వేస్ట్ డబ్బాలో పెట్టాను, చిన్న డబ్బాల్లో. ఇలా వేస్ట్ డబ్బాల్లో కొంచెం చిన్న చిన్న డబ్బాల్లో అయినా సరే చాలా బాగా వస్తాయి. సపరేట్గా పెడితే ఇంకా బాగుంటాయి. వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి ఫ్లవర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి. ఈరోజు సన్ లేదు, ఎండగా ఉంటే త్వరగా వడిలిపోతాయి. సన్ లేదు, చల్లగా ఉంది. ఈరోజు ఈవినింగ్ వరకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొన్ని ఎల్లో టేబుల్ రోజ్ ఫ్లవర్స్. వీటిల్లో వైట్, పర్పుల్ చాలా కలర్స్ ఉన్నాయి. చిన్న ఫ్లవర్ తుంపి పెట్టినా చాలు, చిన్న ఫ్లవర్ పెట్టినా సరే రూట్స్ వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. ఈరోజు కొన్ని లిల్లీ ఫ్లవర్స్ విప్పినాయి. పింక్ లిల్లీ, కొన్ని ఎల్లో లిల్లీ ఫ్లవర్స్, రెయిన్ లిల్లీ, వీటికి సీడ్స్ వస్తాయి. బ్లాక్ సీడ్స్ వస్తాయి. పడిమొలిసినవి ఒక్కసారి పెడితే చాలు, ఆ సీడ్స్ పడి చాలా బాగా వస్తాయి. పక్కనే పింక్ టేబుల్ రోజ్ ఫ్లవర్ ఇప్పింది. ఇక్కడ కొన్ని సీడ్స్ పడి వచ్చేసినాయి వర్షానికి. ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు కొన్ని ఎల్లో ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి కొమ్మ పెట్టినా వచ్చేస్తాయి. కలర్ చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈరోజు కొన్ని ఎల్లో ఫ్లవర్స్ విప్పినాయి, కోసేస్తున్నాను. సువర్ణ గన్నేరు, చాలా పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి. వీటికి సీడ్స్ వస్తాయి. ఈ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి, వెరైటీగా పొడవుగా స్టెప్స్గా ఉంటాయి లీవ్స్. చిన్న చిన్న కాయల్లాగా సీడ్స్ వస్తున్నాయి. వాటిల్లో ఆ సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి మొక్కలు. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఇక్కడైతే సీడ్స్ రెడీ అయినాయి. ఎల్లో కలర్ రావాలి అవి కొంచెం, అప్పుడే రెడీ అయినట్టు. ఇది బాగా రెడీ అయినాయి. ఈ సీడ్స్ వేస్తే చాలా బాగా వస్తాయి. సువర్ణ గన్నేరు ఫ్లవర్స్ కొన్ని కోసేస్తున్నాను. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. డైలీ పూజ చేసుకోవడానికి కొన్ని ఫ్లవర్స్ అన్నా విప్పుతున్నాయి. కొన్ని సీడ్స్ వేస్తే చాలు చాలా బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్. సీడ్స్ రెడీ అవుతున్నాయి. మిడిల్లో ఉన్నాయి. ఇవి ఓపెన్ చేస్తే చిన్న చిన్న సీడ్స్ వస్తున్నాయి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్.
ఈ లీవ్స్ కూడా యూజ్ చేస్తారు. ఎక్కడైనా స్కిన్కి దురదలు వస్తే ఈ లీవ్స్ రుద్దుతారు, చాలా బాగా పనిచేస్తుంది. లీవ్స్, ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ కూడా స్మెల్కి గార్డెన్లో ఏం పురుగులు రావు, గార్డెన్ కూడా అందంగా ఉంటుంది. వెయిట్ ఉంటాయి ఈ ఫ్లవర్స్. వెయిట్ వల్ల కొన్ని ఫ్లవర్స్ వాలిపోతూ ఉంటాయి. బాల్ లాగా రౌండ్గా ఉంటాయి, బాల్లా, అందుకే బంతిలా ఉన్నాయి కదా, బంతి ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ కొన్ని లెమన్ ఎల్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ సేమ్ సైజులో చాలా బాగా వచ్చినాయి. ఇలా ఫ్లవర్స్ ఉంటే గార్డెన్లో హనీ బీస్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. మ్యాంగో ప్లాంట్, ఇక్కడ కొన్ని మ్యాంగోస్ వచ్చినాయి. ఈ మ్యాంగోస్ ఓన్లీ ఇలా వర్షాల టైంలోనే వస్తాయి. జూలై, ఆగస్ట్ ఇప్పుడు వచ్చేవి ఇవి. వీటిని పైరుకాయలు అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా. ఇవి మేలో రావు, ఏప్రిల్ మేలో రావు, ఓన్లీ ఇప్పుడే వస్తాయి జూలైలో. చాలా బాగా వచ్చినాయి, ఫుల్గా కాయలు వచ్చినాయి. మిడిల్లో అయితే ఫుల్ ఉన్నాయి కాయలు. కొంచెం గాలికి కూడా కొన్ని రాలిపోయినాయి, చాలా వరకు రాలిపోయి కొన్ని నిలబడినాయి పైరుకాయలు. ఈ మ్యాంగోస్ చాలా బాగుంటాయి పుల్లగా. ఇప్పుడు ఏప్రిల్ మేలో ఈ ప్లాంట్కి రావు కాయలు, ఇప్పుడైతే ఫుల్గా వచ్చేసినాయి. ఇంకో 1 మంత్ వస్తాయి ఇవి బాగా. ఇంకొన్ని చిన్న చిన్న కాయలు పడినాయి. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి మ్యాంగోస్. ఫ్లవర్స్ అయితే ఫుల్గా వచ్చింది చెట్టు అంతా, చాలా వరకు రాలిపోయింది ఫ్లవర్స్. కొన్ని కాయలు నిలబడి పెద్దయ్యాయి. ఇక్కడ చాలా బాగున్నాయి కాయలు కూడా, కొంచెం పెద్దవైనాయి. మ్యాంగో ప్లాంట్.